ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో ఉచ్చ పొందిన చంద్రగ్రహం ఉండడం, అలాగే 5వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు, 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో శని గ్రహం, 11వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో గురువు సంచరిస్తున్నారు. ఇటువంటి సంచారం వలన ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైనటువంటి మిశ్రమ ఫలితాలే ఉన్నాయని తెలుస్తోంది. మిశ్రమ ఫలితాలు అనగా ఈ వృషభ రాశి వారికి రాశిలో చంద్రగ్రహం ఉచ్చ పొంది ఉండడం వలన మంచి శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. మానసికంగా మంచి దృఢంగా ఉంటారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే సకాలంలో సరైన ఆలోచనలు చేయగలుగుతారు. ధనయోగాదులు బాగా ఉన్నాయి. ధన వ్యవహారాల్లో అంటే వ్యాపార వ్యవహారాదులు ఏదైనా అంటే చేసే పని కాకుండా మరలా మరొక పని మీద కూడా ధనయోగాదులు వచ్చే అవకాశం ఈ వారం ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సాధారణంగా ఉంటారు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణ స్థితినే చూపిస్తున్నాయి. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు కూడా సాధారణ స్థితిగతులనే చూపిస్తున్నాయి. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో రుణాలు తగ్గించుకోగలుగుతారు. కొంత శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉన్నది. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. భార్యాభర్తలు మంచి అనురాగంగానే ఉండగలుగుతారు. అలాగే అష్టమ సంబంధించిన విషయాల్లో అంటే మనం పెట్టిన పెట్టుబడులు కానీ వ్యవహారాదులు ఏదైనా అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. భాగ్యస్థితి వృద్ధి చెందుతుందని తెలుస్తుంది. అయితే మనం పాత రోజుల్లో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు కొంత విలువలు పెరిగి వృద్ధి చెందుతాయని అర్థమవుతోంది. అలాగే ఉద్యోగ స్థానంలో శని భగవానుడు ఉండటం వలన ఉద్యోగ స్థితి బాగానే ఉన్నది. పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం ఏమీ లేదు. సాధారణ స్థితిలోనే అనుకూలంగా ఉందని తెలుస్తోంది. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి శుభవార్తలు వింటారు. అలాగే దూర దేశ ప్రయాణాలు మొదలైన ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో కొంత గౌరవంలో భంగం కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలు, ప్రయాణాదులు మొదలైనవి ఏవైనా చేస్తే కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా ఉన్నది. ప్రయాణాలలో ఇబ్బంది, ప్రయాణాల వలన అలసట మొదలైన విషయాలు తెలుస్తున్నాయి.
ఈ వృషభ రాశి వారికి ఈ వారం సాధారణంగా అన్ని విషయాల్లో సాధారణంగానే ఉన్నది. అనుకూల స్థితిని కూడా చెప్పుకోవచ్చు. కానీ పెద్దగా వ్యతిరేకత లేదు. దానివలన ఇది అనుకూలంగా ఉందని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువగా ఉన్నతమైన స్థితి మాత్రం ఈ వారం ఏమీ కనపడట్లేదు. సాధారణంగా ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు అయితే రావు. కొత్త ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, మరి వ్యాపార ప్రయత్నాలు కానీ చేసే వాళ్ళకి కొంత సాధారణ స్థితే కనబడుతోంది. ఫలితాలు నెమ్మదిగా ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి ఈ వారం కొంత సాధారణ స్థితిని ఊహించుకుంటూ మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసిన వారంగా తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్.